హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. అంత బాగున్నారని అనుకుంటాను. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పట్లాగే కాల్ మీ 4 యాప్ ఐడీస్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఈ వారం మనకి గ్యాప్ వచ్చేప్పుడు 10 days అవుతుంది దాదాపుగా. అయితే నేను హాస్పిటల్లో ఉండటం వల్ల ఏదో వల్ల మొన్న డిశ్చార్జ్ అయ్యాను, ట్రీట్మెంట్లోనే ఉన్నాను. అదే చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ ఎగ్జామ్ ఫీజులు కట్టించుకుంటున్నారు 2122కి బీటెక్ దానికి, మరి క్రెడిట్ బేస్డ్ టెన్షన్ సంబంధించింది ఏమి చెప్పలేదండి. కొంతమంది ఏమో ఫీజులు అడుగుతున్నారండి, మరి కట్టాలా వద్దా మేనేజ్మెంట్ వాళ్ళు, ఏంటండి మా పరిస్థితి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. జనరల్గా ఏంటంటే అండి, జేఎన్టీహెచ్ డిటెన్షన్ విధానం అనేది లాక్డౌన్ ముందు వరకు ఎలా ఉండేది, ఇప్పుడు అదే అవలంబిస్తున్నట్టు అయితే కనిపిస్తూ ఉన్నది. ఎలా ఉంటుందంటే జనరల్గా ఒకటి ముందుగానే చెప్పేయటం అనమాట. నోటిఫికేషన్ రాకముందే మీరు డీటెయిన్ అయ్యారని చెప్పేసి చెప్పేయటం అనమాట. ఇది ఈసారి జరగలా, మీకు పోయిన సంవత్సరం జరిగింది. ఈసారి రెండోది వచ్చేసరికి ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ఇచ్చేటప్పుడు డిటెన్షన్ లిస్ట్ పంపించడం, మీరు డీటెయిన్ అయ్యారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది కూడా ఈసారి జరగలేదు. ఫీజులు యథావిధిగా కట్టించుకుంటున్నారు. అయితే ఎగ్జామ్ ఫీజు, కాలేజీ ఫీజు కూడా కట్టమని చెప్పేసి కొన్ని కాలేజీలు ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఇక మూడోది వచ్చేసరికి ఏంటంటే, హాల్ టికెట్ ఇచ్చే ముందు కూడా డిటెన్షన్ లిస్ట్ పంపిస్తారు. ఇది జరిగింది లాక్డౌన్ ఉంది. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, లాక్డౌన్ ముందు ఇలా జరిగిందని చెప్పేసి. అయితే మరి ఫీజులు కట్టాలా వద్దా అంటే, మీరు ఫీజులు అయితే రెడీ చేసి పెట్టుకోండి. హాల్ టికెట్ ఇచ్చే టయానికి మీకు తెలిసిపోతుంది. అసలైతే నేను చెప్పేది ఏంటంటే, మీరు డీటెయిన్ అయినా అవ్వకపోయినా కాలేజ్ ఫీజు అయితే కంపల్సరీగా కట్టాల్సిందే, అది ఆగదు. ఎందుకంటే వాళ్ళు కాలేజీలు నడుపుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అయితే కట్టాల్సిందే. అయితే మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఒకవేళ హాల్ టికెట్ ఇచ్చేసారనుకోండి, ఫీజు ఎట్లా కట్టేస్తారు. ఒకవేళ కట్టకూడదు తర్వాత కట్టుకోవచ్చు అనుకుంటే, సెకండ్ ఇయర్లోనే కదా మీరు ఉన్నది. ఎట్ట కాదన్నా ఒకవేళ వదిలేయాలన్నా మీరు ఇంకా మిగతా మిగిలిపోయిన ఇయర్స్ మనీ కూడా పే చేస్తే కానీ మీ సర్టిఫికెట్లు ఇవ్వరు. సో మిగతా వాళ్ళని హాల్ టికెట్ ఇవ్వకుండా ఆపుతారుగా డీటెయిన్ అయిన వాళ్ళని, దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది అనమాట. మరి మీ కాలేజీ వాళ్ళు అప్పటి వరకు ఆగారంటే నో ప్రాబ్లం. సో హాల్ టికెట్ కనుక మీకు ఇచ్చారు అంటే, 2-1 ఎగ్జామ్స్కి మిమ్మల్ని అలౌ చేశారు అంటే మీరు ప్రమోట్ అయిపోయినట్టే. ఎటువంటి ప్రమోషన్ రూల్స్, ఎటువంటి రూల్స్ లేకుండా మిమ్మల్ని ప్రమోట్ చేసినట్టే లెక్క. ఓకేనా? అదొకటే మీకు మిగిలిన ఆఖరి స్టెప్. మరి మీరు తడవచ్చు, థర్డ్ ఇయర్ వాళ్ళు, ఫోర్త్ ఇయర్ వాళ్ళు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు. అంటే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు తెలిసిపోయింది. ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్న వాళ్ళకి పెద్ద ఇదే ఉండదు. ఇంకా మిగిలిపోయిన 2 ఇయర్స్ ఉన్నాయి. ఒకటి థర్డ్ ఇయర్, ఇంకోటి ఫైనల్ ఇయర్. అది బీటెక్, బీఫార్మసీ కూడా. సో వీళ్ళందరి భవిత్యం కూడా ఇప్పుడు 2-1 వాళ్ళకి హాల్ టికెట్స్ ఇచ్చేదాన్ని బట్టే ఉంటుంది. డిటెన్షన్ లిస్ట్లో ఆల్రెడీ డీటెయిన్ అయిపోయారు మీరు అని చెప్పిన వాళ్ళకైతే పెద్దగా ప్రాబ్లం ఉండదు. చెప్పని వాళ్ళు, అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక హాల్ టికెట్స్ ఇచ్చే ముందు రోజు తెలుస్తుంది. సో నాకు తెలిసి అక్కడ వరకు కూడా వెళ్ళారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అప్లికేషన్ ఫీజు అయితే కట్టించుకున్నారు. అసలు జనరల్గా ఎలా ఉంటుందంటే, నేను ఇంతకుముందు చెప్పాను, అటానమస్ కాలేజీ వాళ్ళకి ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు ఇంకా కిందకు ఉంటుంది. అంటే అటానమస్ కాలేజీలు కొన్ని పోయిన సంవత్సరం ప్రొసీడింగ్స్ తీసుకొని రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే మీకు పూర్తిగా ప్రమోట్ చేసేదానికి కూడా ఛాన్సులు లేకపోలేదు. మీరైతే టెన్షన్ పడి ఆరోగ్యాలు పాటు చేసుకోవడం అయితే చేయొద్దు. నాకు తెలిసి ఇక హాల్ టికెట్ కనుక వచ్చిందంటే మీకు ఇక ప్రమోషనే అన్నట్టే. ఎందుకంటే ఇంకా ఎక్కడా కూడా మిమ్మల్ని ఆపటానికి ఉండదు. సో మీరు ఎక్కడైనా కనుక్కోండి, ఇదే జరుగుతుంది. ఇంకో పక్క వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ కాలేజీలు అన్నీ కూడా మూతేస్తూ ఉన్నారు. డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా మూతేస్తూ ఉన్నారు, రియంబర్స్మెంట్ నిధులు రిలీజ్ కాలేదని చెప్పేసి. మొన్న చర్చలు సఫలమైనవి అన్నారు. ఇప్పుడు ఫీజులో రియంబర్స్మెంట్ 2 రోజులు రిలీజ్ చేస్తూ ఉన్నారు, చేయలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళ నుంచి డిగ్రీ కాలేజీలు అన్ని శాతం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు.
మళ్ళీ అదే గనక కొనసాగితే మిగతా ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా ఎఫెక్ట్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తానికైతే నాకు తెలిసిన దాన్ని బట్టి మీకు హాల్ టికెట్స్ వరకు జారీ ఈజీగా అయిపోతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను. ఎందుకంటే రీఎంబర్స్మెంట్ డబ్బులు పడట్లేదు. మళ్ళీ స్టూడెంట్స్ని ఇట్లా డీటైన్ చేసి ఇబ్బంది పెట్టి ఆ స్థాయికి వెళ్తారని చెప్పేసి నేను అనుకోవట్లా ఈ ప్రభుత్వం వచ్చేసరికి. ఎందుకంటే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఏం లేదండి, మీరు అనుకోవటమే కానీ. ఎందుకంటే అది చదువుకోవడం అనేది మీ ఇష్టం. రియంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు కూడా చదవాలన్న రూల్ ఏమీ పెట్టలేదు కదా అందుట్లో. సో అది ఎప్పటికైనా చేసుకుంటారు. ఉన్నవాళ్ళనే ఆపేసుకుంటే ముందు ముందు ఎవరు జాయిన్ అవుతారు ఇంజనీరింగ్లో? ఇక అంతా కూడా ఏంటంటే అందరిలో ఒక భావన క్రియేట్ అయింది స్టూడెంట్స్లో. చదువు దగ్గర టార్చర్ పడే కన్నా కూడా చేతి పనికి పోతే చాలా డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి, ఇడ్లీ టిప్ సెంటర్ పెట్టుకున్నా, ఏదో స్టార్టప్ పెట్టుకున్న డబ్బులు వస్తున్నాయి, ఇంత చదువు చదవాలా అన్న భావనలోకి స్టూడెంట్ మైండ్ సెట్ వెళ్ళిపోయింది. దానికి కారణం పెరుగుతున్న టెక్నాలజీ. మీరు ఎక్కడైనా చూడండి, ఒక కార్పెంటర్ సంపాదించే డబ్బులు కానివ్వండి, ఒక ఎలక్ట్రీషియన్ అంటే సంపాదించే ఐటీఐ చదివిన ఎలక్ట్రీషియన్ సంపాదించే డబ్బులు కానివ్వండి, లేకపోతే ఒక టిఫిన్ సెంటర్ వాళ్ళు సంపాదించే డబ్బులు కానివ్వండి, అవి ఈ చదువుల మీద ఏం లేవు అన్న భావనలోకి స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఓకేనా? సో మీరు దాని గురించి కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఫీజు కట్టాలి అనుకుంటే మాత్రం ఇది ఒక్కటే మార్గం, ఇంకా వేరే మార్గాలు అయితే ఏం లేదు. నేను చెప్తూనే ఉన్నాను, లాక్డౌన్ ముందు ఇలా జరిగిందని చెప్పేసి. యూనివర్సిటీ వాళ్ళు అనుకుంటే ఎప్పుడు ఏదైనా చేయొచ్చు. ఓకేనా? సో అందుకనే చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. టెన్షన్ పడొద్దు, ఏమీ కాదు. హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి, బయట మంచులో తిరగకండి. థ్యాంక్ యూ సో మచ్.